అన్న హైదరాబాద్‌ని డెవలప్ జేయడానికే గదన్నా! మూసీ సుందరీకరణ జేసినట్టయితే గనక అక్కడున్న వాళ్ళకి ఉపాధి గలుగుతది అనేసి చెప్తున్నాడు గదన్నా! ఏది నీ డీపీఆర్ ఏది? హ్మ్. మూసీ డెవలప్ చేయమని ఎవరు అడిగిర్రు నిన్ను? హ్మ్. నీ మూసీ డెవలప్ చేస్తే ఎంతమందికి ఉపాధి దొరుకుతది? ఆ డీపీఆర్ ఏంటి? దాని ఖర్చేంటి? అంత ఖర్చు పెడితే నువ్వు ఎంతమందికి నీళ్ళిస్తావు? వ్యవసాయ రంగం బాగుపడతదా? ఇది నిరుద్యోగులకి ఇస్తే ఉద్యోగాలు ఎట్లొస్తాయి? చెప్పాలి గదా! హ్మ్. అయినా నువ్వు 7,000,00,00,000 మేము మూసీ సుందరీకరణ చేసే ప్రాజెక్ట్ ఆల్రెడీ మేము చేసి పెట్టినాం కదా! మూసీ సుందరీకరణకి ఇన్ని పైసలు ఎందుకు నీకు? మూసీ సుందరీకరణ అంటే ఏంటి? నీకు మురికి నీళ్లు మూసీలో కలవకుండా ఆపటమే. అంటే నీకేముంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే డ్రైనేజీల నుంచి వచ్చే నీళ్ళని కొంత కనెక్షన్ పెట్టిర్రు. దాంట్లో అది పెట్టకుండా నువ్వు డైవర్ట్ చేస్తే ఎస్టీపీలు కట్టి, ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసుకొని ఇప్పుడు మనం 17, 18 ఎస్టీపీలు కట్టినాం. మిగతాయి కొంత పెండింగ్‌లు ఉన్నాయి అవి చేసుకో. ఇంకా కొన్ని డెవలప్ చెయ్యి. హ్మ్. ఏ డ్రైనేజ్ ఏది ఉందో ఆ డ్రైనేజ్ అందులోకి పోకుండా పక్కకి తీసుకపో. హ్మ్. ఇండస్ట్రియలైజేషన్ మన పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వాటర్‌ని నిలుపుదల చేయి. దాన్ని డైవర్ట్ చేయి. హ్మ్. కొండపోచమ్మ నుంచి చక్కగా తీసుకొచ్చి గండిపేటలో నీళ్ళేయనీకి మేము 7, 8 వేల కోట్ల రూపాయలని ప్రణాళికలు చేసి పెట్టినాం గదా! ఆ నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో డోర్లు లేపు. హ్మ్. అక్కడ లేపితే అయిపాయే తలుపులు. ఆ నీళ్ళు నీ చక్కగా మూసిలో పడేయి. ఇంకేముంది నీకు గోదావరి నీళ్ళు మూసిలోకు గండిపేటకొచ్చి గండిపేటలో నీకు డోర్లు లేపితే నీకు మూసి అంతా కొట్టుకుపోయాయి. దీనికింత పెద్ద తతంగం ఎందుకు? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎందుకు? ఎంతమంది జీవితాలు ఆగం చేసుడు ఎందుకు? హ్మ్. వాళ్ళ నిరాశ్రయులు చేయటం ఎందుకు? పేదవాళ్ళండి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎంబీసీలు ముఖ్యంగా సంచార జాతులు హ్మ్. ఎవరన్నా ధనికులు ఉంటారా అక్కడ? డబ్బున్న వాళ్ళు ఎకరాల ఎకరాల భూములు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఆడ ఉండి మీరు పోయి తిరగాలి. అందుకే నేను మీడియాని కూడా అంటుంటాను నేను అప్పుడప్పుడు. మీరు అక్కడ ఒక ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరు? ఆ రేకులేసుకున్న వాళ్ళు, షెడ్‌లేసుకున్న వాళ్ళు ఎవరు? ఆ దోమలేంటి? ఆ వాసనేంటి? నీకు వర్షం పెద్దగొస్తే నీళ్ళకి ఆ పశువులకి, మనుషులకు పెద్దగా ఏం తేడా ఉండదు. ఆ మూసిలో ఉన్నట్టు కప్పలు గాని, తేలు గాని, పాములు గాని ఆ పరిగణలో నివసించే ఇళ్ళలోకొస్తాయండి. కంచాలలో ఉంటాయి కప్పలు.